క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకి రండి. ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ప్రతిరోజు ₹1,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకోండి. డోంట్ మిస్ ఇట్. చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళందరినీ జాలిగా చూస్తారు. అయ్యో పాపం మీకు B12 లోపం వచ్చి ఉంటుంది అని. వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఇద్దరికి B12 అనేది చాలా లో. న్యాచురల్ ఫుడ్ లో మనం తీసుకుంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను. జావ పౌడర్ ఒక స్పూన్ వేస్తేనే ఇంత జావ అవుతుంది. ఆ ఒక్క స్పూన్ లో అంత న్యూట్రిషన్ వచ్చి మనం బెటర్ అయిపోతామా అని ఒక డౌట్. రాగు, జొన్న, సజ్జ, బార్లీస్ అన్ని కలిపి 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఒక న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయంటారు. అది చెయ్యంత పొట్ట మనకి. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇంత పొట్ట మనం ఎంత తింటున్నాం, దీనికి 4 గింతలు తింటున్నాం. అరికాళ్ళు అప్పుడప్పుడు తిమ్మిర్లు ఎక్కినట్టు మంటగా ఉంటాయి చాలా మంది బాడీలో. ఎక్కడ తిమ్ముర్లు వచ్చినా B12 డెఫిషియన్సీ 100% ఉందండి. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇలా తిమ్ముర్లు ఉన్నాయనుకోండి, మనం యాక్టివిటీ కూడా కరెక్ట్ చేయట్లేదు అని. గుడ్లో ఒక చుక్క ఆముదం, పాత పద్ధతి. ఇది పనిచేస్తుందండి. స్టమక్ బాగా పెయిన్ వస్తుంది. నేను 2 drops ఆఫ్ ఆముదం ఆయిల్ ని అంటే లోపల వేయాలని వేయాలి. వేస్తే లోపలికి వెళ్తుంది. అది అంత వెళ్ళదు, మన క్లీన్ అవుతుంది మొత్తం సిస్టమేటిక్ గా. ఓవర్ హీట్ అయిపోయినా, డీహైడ్రేషన్ ఉన్నా, అప్పుడు మనం ఏమవుతుందంటే అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఆరోగ్యం వైపు అడుగులు వేస్తూ 2026లోకి వచ్చేసాము. లాస్ట్ టైం డాక్టర్ షగుఫ్తా ఇంటర్వ్యూని చాలా ఆదరించారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. జలుబు గురించి అసలు జలుబులో డూస్ అండ్ డోంట్స్ చెప్పారు. అండ్ ఎంతమందికి అది యూస్ఫుల్గా ఉందో మనం చూసాం. ఇవాళ మనం ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి వైటమిన్స్ అండ్ మినరల్స్, వీటి ఆవశ్యకత చాలా పెరుగుతోంది. కానీ ఎందుకు తీసుకోవాలి, ఏ వైటమిన్ లోపం వల్ల ఏ సమస్య వస్తుంది, అండ్ నాచురోపతి విధానం ఏమిటి అని తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ వన్స్ అగైన్ డాక్టర్ షగుఫ్తా. వెల్కమ్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ గారు. సో షగుఫ్తా గారు, మీరు వైటమిన్స్ అన్ని తీసుకుంటారా లేక మీ ఫుడ్లోనే అన్ని వచ్చేస్తాయా? డెఫినెట్గా అండి, ఫుడ్లోనే అన్ని కవర్ చేసేసేయాలి మీరా? కంపల్సరీ. సో అలా కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఏ వైటమిన్ అంటే బయట నుంచి సప్లిమెంట్స్ లేకుండా నడవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అన్ని తినలేకపోతున్నాం అంత బ్యాలెన్స్డ్గా. ఏంటి మ్యామ్ సొల్యూషన్ ఏంటి? బెస్ట్ థింగ్ అండి, ప్రతి విటమిన్ చాలా మ్యాండేటరీ. మనం ఏంటంటే ఇప్పుడు డైట్స్లోకి వచ్చాక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ తీసుకుంటున్నాం. లైక్ ప్రోటీన్ డైట్ అని చెప్పేసి రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. కానీ అక్కడ మనకి కంప్లీట్గా విటమిన్స్, మినరల్స్ ఈ రోజు రిక్వైర్మెంట్ ఉన్నాయా లేదనేది మనం మర్చిపోతున్నాం యాక్చువల్లీ. అవును, చాలా మ్యాండేటరీ. ఇప్పుడు మనకి B12 చాలా ఇంపార్టెంట్, డి విటమిన్ ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్, మెగ్నీషియం, జింక్, ఎవ్రీథింగ్. జుట్టు బాగుండాలి అంటే కంపల్సరీ B12 మ్యాండేటరీ. చాలా మంది జుట్టు రాలిపోతుందని రకరకాల షాంపూలు, సీరమ్స్, ఆయిల్స్ మారుస్తున్నారు. కానీ ఇంటేక్ ఆ ఫుడ్లో కావాల్సిన విటమిన్స్ లేకుండా దానివల్లే కదా డ్యామేజ్ అవుతుంది. అంటే యాక్చువల్లీ అబ్జర్వ్ అవుతుందో లేదో, ఎంత కాలం పడుతుందో అబ్జర్వ్ అవడానికి తెలియట్లేదు చాలా మందికి. సో నేనేమంటానంటే, సో మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, స్టార్టింగ్ లోనే ఉంది. అలాంటప్పుడు మనం కాన్షియస్ అయిపోవాలి. మనం ఏం చేస్తాం, కొద్ది హెయిర్ ఫాల్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మనం ఏం చేస్తాము, షాంపూనే మార్చేస్తాం. కానీ అరే అసలు ఇంటర్నల్గా ఏదైనా ఉందేమో దాన్ని కరెక్ట్ చేసుకుందాం అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సో నేనేమంటానంటే, ఇప్పుడు బండికి ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి విటమిన్స్, మినరల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనం తింటున్న ఫుడ్లో నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ప్రతి కేసెస్లో కూడా నేను B12, డి విటమిన్ టెస్ట్ చేయించుకొని రమ్మంటాను ఫస్ట్. డి విటమిన్, B12 ఆల్మోస్ట్ అండి ఎన్ని కేసెస్లో చూస్తే 80% ఆఫ్ పేషెంట్స్లో B12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. సో B12 ఎందుకు, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎందుకు అంత మ్యాండేట్ అంటే, ఇప్పుడు చాలా మంది బరువు పెరిగిపోతున్నాము, తగ్గిపోతున్నాము, అంటే చాలా కష్టపడి బరువు తగ్గుతున్నాము. తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ కొన్ని 1 month ఏమైనా రెస్ట్ తీసుకొని నార్మల్ ఫుడ్ తిన్నాం అనుకోండి, మళ్ళీ ఎందుకు పుటాన్ అయిపోతున్నాము అని అంటుంటారు. సో పుటాన్ లాస్ గీట చాలా ఇంపార్టెంట్. ఫుడ్తో పాటు ఫుడ్లో ఉండాల్సిన B12 చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ. కరెక్ట్ B12 ఉంటే మనం లాస్ అయినా సరే మళ్ళీ పుటాన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓహో, లేకపోతే ఈజీగా పుటాన్ అయిపోతాం. సో నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ వెంటనే వెయిట్ గెయిన్ అవుతుందంటే B12 లోపం ఉందా చెక్ చేసుకోవాలి. డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే B12 అండ్ డి విటమిన్ బాడీలో కరెక్ట్గా ఉందా లేదా. దీన్ని మన ఫుడ్ రూపంలో చాలా వరకు అండి, నేను ఏమంటే వెజిటేరియన్ ఫుడ్లో బ్రహ్మాండంగా ఉంటుంది B12 కూడా. చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళందరినీ జాలిగా చూస్తారు. అయ్యో పాపం మీకు B12 లోపం వచ్చి ఉంటుంది అని. నాన్ వెజిటేరియన్లో కూడా అబ్జార్ప్షన్ కెపాసిటీ కరెక్ట్ లేదనుకోండి, అది వాళ్ళకి తిన్నా కూడా B12 అనేది చాలా వరకు. ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి, నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఇద్దరికి B12 అనేది చాలా లో ఉంది, డెఫిషియన్సీ ఉంది. సో న్యాచురల్ ఫుడ్లో మనం తీసుకుంటే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, తోటకూర విత్తనాలు. తోటకూర అద్భుతంగా ఉంటుందండి. రాజగిరా సీడ్స్ ఎంత అద్భుతం అసలు. తోటకూర విత్తనాలు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్,
అండ్ చాలా వరకు నేను మాక్సిమం చెప్తుంటాను ఆ ఎర్ర తోటకూర కూడా రెగ్యులర్గా తీసుకోండి. ఎందుకంటే ఎర్ర తోటకూరలో తోటకూర విత్తనాల్లో మనకి రెగ్యులర్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ కవర్ చేయొచ్చు, హిమోగ్లోబిన్ కౌంట్ పెంచుతుంది. ఎందుకంటే ఐరన్ కరెక్ట్గా ఉంటే హిమోగ్లోబిన్ ఆటోమేటిక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్. అండ్ B12 కరెక్ట్గా దొరుకుతుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతున్నాయి మంచిగా. అండ్ పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పూల్ మకానా అద్భుతమైన బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. పూల్ మకానా ఆల్మోస్ట్ మనం ప్రతిసారి పూల్ మకానా గురించి చెప్తూ ఉంటాము. అంటే తామర గింజలు అంటారు, అవును. అది అద్భుతం. అసలు రోజుకి మార్నింగ్ ఒక 50 grams అలా తీసుకోండి పూల్ మకానా. నువ్వులు అద్భుతంగా ఉంటాయి. నేను ఏమంటున్నంటే మనకి కాంప్లెక్స్ అన్ని విటమిన్స్ ఎలాగో డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో మనం ఒక డే ప్లాన్ అంటే డైట్ని ఇలా ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా డెఫిషియన్సీసే రావంట నేనైతే. సో నేనేమంటా అంటే మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీలు దోశలు అలాగే తింటున్నాం మనం. రైట్. సో దాంట్లో వేస్తే ఇడ్లీలో ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటాము, దాంట్లో కొద్దిగా మినపప్పు వేసేసుకొని ఇడ్లీ చేసేస్తాం. కానీ నేనేమంటానంటే ఇడ్లీ బ్యాటర్స్లోనే ఇడ్లీలు కానీ దోశలు కానీ వాటికి బదులు జావాలు తీసుకుందాం. ఆ జావలో కూడా రాగి పిండి తీసుకోండి, ఎంత ఐరన్ కావాలి మనకి, ఎంత మంచిదండి. అసలు రాగి తీసుకుంటే బోన్ హెల్త్కి ఎంత స్ట్రాంగ్ ఉంటాం. రాగి ముద్దలు తినేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు పాతకాలంలో. అసలు రాగి అనేది బెస్ట్ ఫర్ హెయిర్కి, బోన్కి, బాడీ ఓవరాల్గా హెల్తీగా ఉండడానికి రాగి చాలా మంచిది. సో రాగి తింటే తాగితే మనకి జుట్టు కూడా పెరుగుతుంది అయితే. జుట్టు పెరుగుతుంది రాగి ముద్దలు. ఎందుకంటే కొన్ని కేసెస్లోనే కొంతమంది ఏంటంటే మాకు రాగి పడవు అంటుంటారు. అవును, అప్పుడు ఏం చేయాలి? కొన్ని కేసు అది కూడా పైల్స్ ఉంటే, అది కూడా చాలా రేర్ కేసెస్లో పైల్స్ ఉండే వాళ్ళకి రాగి తింటే కొద్దిగా మనకి పైల్స్ అనేవి కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ మ్యాక్సిమం 80 to 90% కేసెస్లో రాగి పిండి అందరికీ పడుతుంది. మనకు ఒకవేళ మన బాడీకి ఒక్కొక్కరికి డైజెస్టివ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనకి పడినప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి అంతే. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి. బార్లీ ఎంత అద్భుతం, అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అండ్ తోటకూర విత్తనాలు ఇప్పుడు చాలా ఫేమస్, అన్ని చోట్ల దొరుకుతున్నాయి తోటకూర విత్తనాలు. సో మనకి విలేజెస్ లో కూడా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. వీటన్నిటిని 5 రకాలు. ఇప్పుడు సింగాడా ఫ్రూట్ అని కూడా దొరుకుతుంది. సింగాడా అది వింటర్ లోనే వస్తుందండి. వింటర్ లో వస్తుంది. రైట్. ఆ ఫ్రూట్ నల్లగా ఉగ్గులాగా ఉంటది, అది మనకి మాక్సిమం చాలా చోట్ల అమ్ముతుంటారు కూడా. అది నల్లగా బొగ్గులు అలాగే వస్తుందండి. అది బయట స్కిన్ మాత్రమే నల్లగా బొగ్గులాగా ఉంటది. అవును, బట్ అది పెరగడం అలా పెరుగుతుందా పెరగడం నల్లగా? అట్లా, నేను కాలుస్తారు అనుకున్నా. లేదు కాలుస్తారు యాక్చువల్లీ, కాలిస్తేనే మనకు అలా అవుతుంది అన్నమాట యాక్చువల్లీ. సో లోపల కండ మాత్రం తెల్లగా ఉంటది, దాని అవును. పౌడర్ దొరుకుతుంది మనకి, వ్యాక్స్ లా ఉంటుంది. వ్యాక్స్ లాగా ఉంటది, అది పౌడర్ దొరుకుతుంది. సింగాడా పౌడర్ స్మూత్ గా ఉంటది అనమాట. మన కార్న్ పౌడర్ ఎలా దొరుకుతుంది. ఇవన్నిటిని పౌడర్ చేసేసుకొని మనం ఒక పావు కేజీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో రాగి మనం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. జొన్నలో ప్రయోజనాలు ఉన్నాయి, సజ్జలో ఉన్నాయి, తోటకూర విత్తనాల్లో, బార్లీలో ఉన్నాయి. సింగాడా దొరికితే ఓకే, దొరకలేని పక్షాన ఇవన్నీ కలిపేసుకొని జావ ప్రిపేర్ చేసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, పూల్ మకానా అవి కూడా 50 grams తీసుకొని దూరగా పెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని జావ పౌడర్లో కలిపేసేయండి. ప్రతిరోజు మార్నింగ్ పూట కొన్ని వెజిటబుల్స్, క్యారెట్, పాలకూరలో అసలు పాలకూర మునగాకులో ఉన్నంత లీఫీ వెజిటబుల్స్లో ఏ విటమిన్ రిచ్ దొరుకుతుంది, కళ్ళకి మంచిది, బోన్స్కి మంచిది, అండ్ కే విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, అన్నిట్లో ఉంటాయి. మనకేంటంటే ఒక అవగాహన ఉంటేనే తీసుకుంటామని కాదు, ఇలా తీసుకున్నా సరే మనకి అన్ని రిచెస్ట్గా దొరుకుతున్నాయి మనకి. కాబట్టి మళ్ళీ అప్పుడు సప్లిమెంట్స్ అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ B12 లోపం ఉంటే వచ్చే 5 లక్షణాలు ఏంటి చెప్పండి. ఒకటి వెయిట్ పుట్ ఆన్ అవడం చెప్పారు, ఫెటిగ్ అయిపోతాం. మనకి B12 లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వవు మన బాడీలో. రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అయిపోతే ఫెటిగ్ అయిపోతాం. అవును. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి, కోపము, ఇరిటేషన్. ఎందుకంటే మన బాడీలో డోపమిన్ కానీ మనకి ప్రాపర్గా రిలీజ్ అవ్వాలంటే B12 కంపల్సరీ ఉండాలి. అండ్ నరాలలో వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ నిద్ర సరిగా పట్టదు, అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. ఈ 5 లక్షణాలు చాలు ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు వీక్నెస్ అనేది మనకి మ్యాక్సిమం కొంతమందికి కొద్దిగా ఏదైనా పని చేసి వచ్చినా సరే కూర్చున్న వెంటనే అలిసిపోతారు, ఇంకో పని చేయడానికి ఇష్టపడట్లేదు. సో ఆ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఉన్నా, నిద్ర సరిగా పట్టకపోయినా, జుట్టు బాగా రాలుతున్నా, నరాలలో తిమ్మిర్లు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సయాటిక పెయిన్, ఇవి మ్యాండేటరీ అండి. పెయిన్స్ ఉన్నాయి బాడీలో అంటే ఫస్ట్ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు B12 టెస్ట్ చేయిస్తాం. B12, కాల్షియం, డి విటమిన్ మ్యాండేటరీ అయిపోయింది. చేయించిన తర్వాత అందులో మనకి మరీ లో లెవెల్ ఉందనుకోండి, అప్పుడు మనం సప్లిమెంట్లోకి వెళ్ళాలి కంపల్సరీ. సప్లిమెంట్లోకి వెళ్ళి ఒకవేళ కరెక్ట్గా వచ్చింది మన బాడీలోకి, ఫుడ్తో ద్వారా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు సప్లిమెంట్ ఆపేసి ఫుడ్ని కరెక్ట్ చేసుకుందాం అంతే. ఆ ఫుడ్లో కూడా మంచిగా క్యారెట్లు, బీరకాయ, సొరకాయ, ఇవన్నీ అన్ని ఉన్నాయి మనకి, గ్రీన్ పీస్ ఉన్నాయి, అన్ని చిన్న ముక్కలు చేసుకొని ఫస్ట్ నీళ్ళు వేసుకొని ఉడకబెట్టేసి, ఆ ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ చెప్పాము మన జావ పౌడర్, ఆ జావ పౌడర్ 2 స్పూన్లు వేసుకొని జావ ప్రిపేర్ చేసుకొని ఎంత టేస్ట్ వచ్చేస్తుంది, మోర్ న్యూట్రిషియస్ కదా మనకి. చాలా మంది జావ తాగిన తర్వాత
యాసిడ్ రిఫ్లక్స్ లాగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటారు? బేసికల్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఉడకబెట్టడం అసలు జావ ఎలా చేస్తారంటే అలా నీళ్ళలో కలిపేసుకొని జస్ట్ 1 మినిట్ కూడా బెటర్. జావ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనకు వెజిటబుల్స్ ఆకుకూరలు ఫస్ట్ అన్ని నీళ్ళలో వేసి అవి ఉడకబెట్టాలి మంచిగా. స్మూత్‌గా అయిన తర్వాత అప్పుడు జావ పౌడర్ వేసి జావను కూడా ఒక ఆల్మోస్ట్ 1-2 మినిట్స్ ఉడకబెట్టాలి. స్మూత్‌గా అయిన తర్వాత దాన్ని మనం ప్రిపేర్ చేసుకొని అప్పుడు తీసుకోవాలి. లేకపోతే అప్పుడు మనకి గ్యాస్ గ్యాస్ ఫామ్ ఫార్మేషన్, అస్సలు స్పాజమ్స్ ఇవి రావు. అస్సలే. చాలా మంది ఏంటంటే అది ఉడకని జావని తాగేయడం వల్ల గ్యాస్ ఫార్మ్ అవుతది. కొంతమందికి గ్యాస్ రిలీజ్ అవ్వడము, అండ్ కొంతమంది గ్యాసెస్ బాగా ఛాతీ దగ్గర మంట అనిపిస్తది. అవును. సో, జావ ఎప్పుడు ప్రిపరేషన్ అసలు మాక్సిమం వెజిటబుల్స్ అన్నీ వేసి ఉడకబెట్టండి మంచిగా. ఆ వెజిటబుల్స్‌లోకి జావ పౌడర్ వేసి జావను ఉడకబెట్టుకొని తినండి. ఆల్మోస్ట్ అప్పుడు 1-3 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత అసలు సాఫ్ట్‌గా ఉంటది మనకి. నాకెప్పుడు ఒక డౌట్ డాక్టర్ షగుఫ్తా. మామూలుగా జావ పౌడర్‌కి ఒక్క స్పూన్ ఏస్తేనే ఇంత జావ అవుతుంది. ఆ ఒక్క స్పూన్‌లో అంత న్యూట్రిషన్ వచ్చి మనం అంత బెటర్ అయిపోతామా అని ఒక డౌట్. సో, అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేనేమన్నాను ఆల్మోస్ట్ రాగు, జొన్న, సజ్జ, బార్లీ, సింఘాడ, తోటకూర విత్తనాలు అన్నీ కలిపి దాంట్లోకి పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా అన్నీ కలిపేస్తున్నాం మనము. 2 స్పూన్స్ ఏసుకోవాలి కంపల్సరీ. 2 స్పూన్స్ 2 ఏసుకొని స్పూన్స్‌లో కనుక మనకి ఏదో ఒక న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయంటారు. డెఫినిట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే స్వప్న గారు అరిచెయ్యంత పొట్ట మనది. అది చాలా మ్యాండేటరీ. మనం ఏంటంటే తినేస్తున్నాం. ఇప్పుడు రోజు ఇంతింత తినడం అలవాటయిపోయిందనుకోండి. అంతే తినడం అలవాటయిపోతది అంతే. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎంత ఉంటుందండి మన పొట్ట సైజు? అరిచెయ్యంత పొట్ట మనది. ఇంత పొట్ట. మనం అంతే. ఎంత తింటున్నాం? దీనికి 4 గింతలు తింటున్నాం. అంతే. అది ఎక్కువ ఏమైపోతది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతది. ఓవర్‌గా తీసుకున్న ఏమవుతది అబ్జార్ప్షన్ ఉండదు మన బాడీలో. ఆ! వీక్‌నెస్ అయిపోతది. ఇప్పుడు లైట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి హ్యాపీగా పని చేయగలుగుతాం గానీ ఫుల్‌గా 4, 5 ఇడ్లీలు తినేస్తే ఒక మూల కూర్చొని ఇంక చేయబుద్దవ్వదు ఏ పని. కరెక్ట్. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు లైట్‌గానే ఉండాలి. నేనేమంటంటే ఆ లైట్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మోర్ న్యూట్రిషియస్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. రైట్. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే వైటమిన్ డి3 గురించి విపరీతమైన అవును. అవగాహన పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు. నాకు ఎవ్రీ వన్స్ ఎ వీక్ ఇది తీసుకోమన్నారు డాక్టర్ గారని చెప్పి. సో, వైటమిన్ డి లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి? విమెన్‌కి ఎస్పెషల్లీ హ్మ్. నేను విన్నది డిప్రెషన్ గూడా వస్తుందని చెప్పి. డెఫినెట్‌గా డిప్రెషన్ ఒకటి, విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. అండ్ స్కిన్ చాలా డ్రై అయిపోతది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బోన్ డెన్సిటీ చాలా వీక్ అవుతదండి. చిన్న గాయమైనా సరే అది రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టేస్తది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు డి విటమిన్ అనేది ఒక మా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. 80-70% పీపుల్స్‌లో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే చిన్న గాయమైనా సరే రికవరీ అవ్వట్లేదంటే మన బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉన్నట్లే. అందులో మనము అవును. ఆల్మోస్ట్ 80% చూసుకుంటే డి విటమినే ఉంది. ఎక్కడండి మార్నింగ్ లేచాక మంచిగా టెర్రస్ పైకి గాని, పార్క్‌లో గాని యోగా చేయాలి. సన్ నుంచి ఎంత డి విటమిన్ దొరుకుతది మనకి. సో, కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో చాలా అధికంగా అయిపోతున్నాయి. నేనేమంటానంటే కళ్ళకు బెస్ట్ డాక్టర్ సూర్య భగవానుడంట. హ్మ్. మంచిగా మ్యాట్ ఏసుకొని పొద్దున్నే మంచిగా ఐబాల్ మూవ్‌మెంట్స్ చేసుకుంటూ, మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని, హ్యాపీగా మార్నింగ్ ఎండకి అలా కూర్చొని చేస్తుంటే యోగా బాడీ అదొక పాజిటివిటీ డెవలప్ అవుతది మన బాడీలో. మనము ఎంత విటమిన్స్ వస్తున్నాయో బాడీలో, మినరల్స్ వస్తున్నాయో సెకండరీ థింగ్ కానీ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మంచి థింగ్ చేసాం మన బాడీకి. ఈరోజంతా హ్యాపీగా ఉంటాం మనం. ఆ ఫీల్ వచ్చేస్తది. హ్మ్. గుడ్ థింగ్స్ ఇవ్వాలి బాడీకి. ఇప్పుడు శరీరానికి మనం ఏంటి మంచి ఫుడ్ ఇచ్చాము, పొద్దున్నే లేచాము, యోగా చేసుకున్నామంటే దాంతోనే ఆల్మోస్ట్ అర్ధం రోగాలు పోతాయి మనకి. సో, హ్మ్. మిగతాదంతా ఫుడ్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, మనం ఆ పాజిటివిటీ ఉండాలి. ఆ వైబ్ ఉండాలి డెఫినిట్‌గా మనకి. వైబ్ ఉండాలి. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్‌లో ఇవున్నాయా, అవున్నాయి, ఇవున్నాయా అని ఎతుక్కోనే బదులు, అందులో వెజిటబుల్స్ ఉన్నాయా, మంచిగా రైస్ ఉందా, మంచిగా అన్ని కర్రీస్ ఉన్నాయా, హ్యాపీగా మీల్ ఎంత తీసుకుంటున్నాం, ప్లేట్ అందంగా ఉందా లేదని కూడా చాలా ఇంపార్టెంట్. అది చూస్తే ఒక మంచిగా నేనేమంటానంటే చాలా వరకు రాగి కుండలో వండుకోండి అని చెప్తుంటాను. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఇప్పుడు నేను రాగి కుండలో వండి అలా ఎదురుగా పెడితే అబ్బా! వాళ్ళ ఆ ఫీల్‌తోనే అబ్బా! మీ ఇంటికొస్తే ఒక ఫ్రెష్‌గా ఫీల్ వస్తది మాకు. అది హెల్తీగా అయిపోయినట్టు ఫీల్ అవుతది. ఆ ఫీల్ డెవలప్ అవుతది చూడండి. ఒక బౌల్‌లో వండిన దాన్ని చూస్తే. సో, ఆ ప్లేట్‌లో పెట్టుకునే మీల్ గూడా అన్ని పోషకాహారాలు అన్నీ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని, లిమిట్‌గా తినాలి, టైంకి తినాలి. వెరీ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్. మనం ఎంత తింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కన్నా కూడా వాటర్ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందికి వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డ్రౌజీగా అయిపోయి నిద్ర సరిగ్గా రావట్లేదు మనుషులకి. అవును. గట్ హెల్త్ కరెక్ట్‌గా ఉంటేనే ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటామని చెప్తాం. గట్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే 50% ఫుడ్‌కిస్తే 50% వాటర్‌కి ఇవ్వాలి. మనం ఫుడ్ ఫుల్ ఇచ్చేస్తే వాటర్ తాగకపోతే ఏమవుతది? గట్ నుంచి మోషన్ అవ్వదు. ఓవరాల్‌గా ఇంక మొత్తం త్రూఅవుట్ ద డే డిప్రెషన్‌లో ఉంటాం మనం. ఇప్పుడు మనకి వైటమిన్ డి3 కవర్ చేసాం. బి12 కవర్ చేసాం. ఐరన్ కూడా కొద్దో గొప్పో కవర్ చేసాం. ఐరన్ డెఫిషియన్సీ ఈ మధ్య హిమోగ్లోబిన్ కూడా విపరీతంగా పడిపోతుంది. అవును. సో, దానికి డేట్స్, ప్రూన్స్ ఇవన్నీ చెప్తుంటారు ఆ! మామూలుగా మీరే. హ్మ్. సో, ఇవి కాకుండా మనకు వైటమిన్స్ ఏంటండి? వైటమిన్ సి ఫర్ ఎగ్జాంపుల్ మ్యా చాలా పెద్ద యాంటీ ఆక్సిడెంట్ అది. మ్యాండేటరీ. వైటమిన్ సి నేనేమంటానంటే
ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ పడిపోయిందండి. చిన్న కోల్డ్, కాఫ్‌లు, జరాలు పిల్లలకి ప్రతి ఒక్క ప్రాబ్లమ్. ఇప్పుడు ఏదైనా సరే మన బాడీలో ఏదైనా చెత్త ఫుడ్ ఎళ్ళిందనుకోండి, అది రికగ్నైజ్ చేయాలి బాడీ. రికగ్నైజ్ చేసి అరే! మన చెత్త ఇది. మన బాడీలో కలిసిపోతే రోగాలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి బాడీ. ఎలిమినేట్ చేసే ప్రాసెస్‌ని కోల్పోయింది బాడీ. ఎందుకంటే ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ ఈస్ నథింగ్ బట్ విటమిన్ సి. సి విటమిన్ కరెక్ట్‌గా ఉంటే మన బాడీలో మంచి ఫుడ్ తింటాము. ఇప్పుడు బయట ఉంటాం. బయట తినడానికెళ్తాము. ఎలా వండారో మనకు తెలీదు. తినేస్తున్నాం. సో వద్దన్నా తినాల్సొచ్చిన సిట్యుయేషన్ వచ్చి తినేసాం. తిన్నప్పుడు మన బాడీలో కొన్ని పడొచ్చు, కొన్ని పడకపోవచ్చు. కొన్ని పడినవి బాడీలో బ్లడ్‌లోకి కన్వర్ట్ అయిపోవాలి, ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి, న్యూట్రిషన్ కింద. చెత్త ఫుడ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని రికగ్నైజ్ చేసి బాడీ దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఆ అవును. రికగ్నైజేషన్ ఎక్కడి నుంచి వస్తది? ప్రాపర్‌గా ఇమ్యూనిటీ ఉంటే. ఆ ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తది? సి విటమిన్ ఫుడ్స్‌లో. ఎవ్రి ఫుడ్ అండి. సి విటమిన్ మ్యాండేటరీ ఇమ్యూనిటీకి అంటా నేనైతే. సో లెమన్స్ ఉన్నాయి, ఉసిరికాయ ఎంత మంచిది. ఉసిరికాయ ఉంది. ఆరెంజెస్ ఉన్నాయి. బెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవన్నీ మోర్ ఇమ్యూనిటీ కదా మనకి. కానీ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇప్పుడు మనకి బయట రోడ్డు మీద కూడళ్లలో దొరుకుతాయి కదండీ! హ్మ్. వాటిలో కలర్ ఏస్తారని అంటున్నారు. నిజమా? పెద్ద పెద్ద షాప్స్‌లో అమ్మినా అలాగే ఉన్నాయి. బయట అమ్మే దాంట్లో కూడా అలాగే ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే మనం ఇంటికొచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్‌గా నీట్‌గా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో కొద్దిగా గోరువెచ్చని వాటర్‌లో వేసేసి 15-20 మినిట్స్ తర్వాత అంతా వాష్ చేసుకొని తింటున్నప్పుడు పాజిటివ్‌గా తినండి అంతే. ఆలోచించకండి ఎలా పండించారు, ఏమేమి ఏసారు అవన్నీ ఆలోచించామనుకోండి, తినింది బాడీకి అంటదు. ఓవరాల్‌గా మనం ఇదే అయిపోతాం. ఎంత హెల్తీగా ఫుడ్ తిన్నా పాజిటివ్ థింకింగ్‌తో తినడం చాలా ఇంపార్టెంట్. అది ఎంత హైజీనిక్‌గా చేసుకొని తిన్నాం. అది. నేను చాలా వరకు చెప్తుంటాను. నేను అన్నీ వాష్ చేసుకొని మంచిగా తింటానంటే, నేను చాలా మంది ఇంత గోర్లు పెంచుకొని, ఆ గోర్లలో చెత్తంతా పెట్టుకొని, ఆ రసమన్నం, మజ్జిగన్నం తిన్న దాంట్లో కూడా చాలా వరకు రోగాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తినే హ్యాండ్ చాలా ఇంపార్టెంట్. చేత్తో తినాలి. మ్యాండేటరీ అది. అది తింటున్నప్పుడు గోర్లు ఉండకుండా మంచిగా కలుపుకొని హ్యాపీగా తినాలి. నోటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. గోర్లు, చేతులు చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్‌గా ఉండాలి. ప్లేట్ కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నిటితో ద్వారానే మనకు పొట్టలోకెళ్తది. మనం తెచ్చిన ఫుడ్ అంతా ఫ్రెష్‌గాయ, అన్నీ వండేదంతా ఫ్రెష్‌గాయ, గోర్లలో అంతా చెత్తగుండిపోయా, నూరు కరెక్ట్‌గా లేకపోయా ఏముంటది చెప్పండి? సో, ఎవ్రీథింగ్ మనము పండిన పంట దగ్గర నుంచి వచ్చిన తర్వాత, మన ఇంటికొచ్చాక వండిన తర్వాత, మన చేతిలోకి నుంచి నోట్లోకెళ్ళే ప్రొసీజర్ అంతా కరెక్ట్‌గా ఉంటే లోపలికెళ్ళాక అబ్జార్ప్షన్ బావుంటది. ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు అంత తీరిక లేకపోయి అందరూ పరిగెడుతున్నారు. ఏం తింటున్నారో అసలు రిజిస్టర్ కూడా అవ్వట్లేదు. ఫోన్‌లో పెట్టుకొని మాట్లాడుతూ తినేస్తారు. ఇంక్లూడింగ్ అంటే మనలాంటి వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్‌గా ఉండి అవునవును. పరిగెట్టాలి, పనులు చేసుకోవాలని చెప్పి. బట్ మీరు చెప్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఎంత బాగుంది కదా ఇలా ఉండడం అని. డాక్టర్ షగుఫ్తా, మామూలుగా వైటమిన్ సి కాకుండా చాలా ఎసెన్షియల్ మనకి వైటమిన్ ఇ. కానీ అది స్కిన్‌కి మాత్రం, స్కిన్ సౌందర్యానికి ఆ క్యాప్సూల్స్ మనం పగలగొట్టి ఫేస్ ప్యాక్‌లో పెట్టుకోవడానికే అనుకుంటారు. అవును. వైటమిన్ ఇ మనకెందుకు ఇంపార్టెంట్ చాలా బాడీకి? ఇంపార్టెంట్. స్కిన్ మ్యాండేటరీ. మన బాడీలో హైయెస్ట్ ఆర్గాన్ ఏంటంటే స్కిన్నే. కనపడేది స్కిన్నే కదా! స్కిన్ గ్లోగా ఉండాలి. హెయిర్ గ్లోగా ఉండాలి. హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ ఈ క్యాప్సూల్ తెప్పించుకొని దాన్ని మనం తీసేసి ఆయిల్‌లో కలిపేసుకొని రాసుకుంటా ఉంటాం. అలా రాసిన వెంటనే తగ్గిందన్న ఫీల్‌లో ఉంటాం మనం. ఎందుకు విటమిన్ ఈని టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో తీసుకుందాం మంచిగా. సో, మాక్సిమం నేనేమంటానంటే ఎవ్రీ విటమిన్ మనకి కావాల్సిన రెడ్ ఫ్రూట్స్‌లో చాలా మంచిగుంటది విటమిన్ ఈ. మనం క్యారట్స్ తీసుకుందాం, బీట్రూట్ తీసుకుందాం, మునక్కాడలు తీసుకుందాం. మునక్కాడలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా. ఏ కంప్లెయింట్ ఉన్నా సరే, మంచిగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గాని, లంచ్‌లో గాని, డిన్నర్‌లో గాని రోజుకు 2 మునక్కాయలు ఇది ఉడకబెట్టి, ఆ పిప్పంతా తీసేసి, చపాతీ చేస్తున్నారా? చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోండి. జావ చేస్తున్నారా? జావలో కలుపుకొని తీసుకోండి. లంచ్‌లో మంచిగా రైస్‌తో పాటు ఫస్ట్ చాలామందేంటంటే మునగాకు పౌడర్ తింటున్నాము, అవి ఇవి తింటారు. దాంట్లో ఏమేమో ఏస్తుంటారు. నేనేమంటాను మునక్కాడలను ఉడకబెట్టేసి, ఆ గుజ్జంతా తీసి, ఆ గుజ్జులో కొద్దిగా మునగాకును కూడా ఉడకబెట్టుకొని, దాంట్లో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్‌ని, నువ్వుల పౌడర్ చల్లుకొని, ఒక కర్రీ అయిపోతది. ఎంత బావుంటది. స్టీమ్ చేసేసుకున్నాం. ఆ పిప్పంతా తీసాం. దాంట్లోకి ఇవన్నీ కలుపుకొని తిన్నాం. టేస్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా టేస్ట్ కావాలి లేదనట్లేదు. అంతే కదా! కానీ సో, మనం హెల్తీగా కంప్లీట్‌గా ఉండాలనుకుంటాం గదా! పరిపూర్ణంగా హెల్తీగా ఉండాలనుకుంటామా? హాఫ్ హెల్తీగా ఉండి, హాఫ్ అన్‌హెల్తీగా ఉండాలనుకుంటామా? సో, హెల్తీగా ఉండాలంటే ఫుడ్ అనేది మ్యాండేటరీ కరెక్ట్‌గా తినాలి. టేస్ట్ కంటే ఇంపార్టెంట్ న్యూట్రిషియస్‌గా తినాలి. ఈ ఆయిల్స్ ఏసి ఫుల్‌గా మసాలాలేసి వండి, అది లోపలికెళ్ళి రకరకాల ప్రాబ్లమ్‌లు తెచ్చే బదులు, తింటున్నప్పుడు మైండ్‌ఫుల్‌గా, ప్రశాంతంగా తినాలి. తింటున్నప్పుడు లోపలికెళ్తున్నప్పుడు స్టమక్‌లోకి ఏ మంట అనిపిచ్చొద్దు. ఏ ఇబ్బంది అనిపిచ్చొద్దు. సాఫ్ట్‌గా ఎళ్లి మంచిగా డైజెషన్ అయిపోయి, బాడీ ఎనర్జిటిక్‌గా ఫార్మ్ అయిపోయి, మిగతా అంతా చెత్తదంతా మనకి గట్ ద్వారా క్లీన్‌గా అయిపోతే, ఆ మనిషి చాలా హెల్తీగా ఉన్నట్టు. వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఏముండదు. తినే ఫుడ్ కరెక్ట్ ఉండాలంతే. అది చాలా బాగుంది వింటూ ఉంటే. సో, డాక్టర్ షగుఫ్తా, ఇప్పుడు మనకి సంక్రాంతి తర్వాత మళ్ళీ సూర్యుడు. సో, మరి ఈ పరిస్థితుల్లో మన ఫుడ్ ఎట్లా మార్చుకోవాలి? మీరు మామూలుగా సీజన్‌కి తగ్గట్టు చెప్తారు కాబట్టి, అవును.
ఏ పదార్థాలు ఎక్కువ చేర్చుకోవాలి మన ఫుడ్ లో? సో మనకి ఏంటంటే సీజనల్ వైజ్ గా అండి. ఇప్పుడు ఈ సీజన్ దాటిన తర్వాత మనకి సమ్మర్ వచ్చేసింది అనుకోండి. మ్మ్. సమ్మర్ సీజన్ లో మనకి మ్యాంగోస్ ఎంత మంచిది. మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ మ్యాంగో అంటారు. మోస్ట్ హై క్యాలరీ కూడా, హై వెయిట్ క్యాలరీ. వచ్చేస్తాం అయితే. సో బేసికల్ ఏంటంటే మనం ఒక హై క్యాలరీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, మిగతాది బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఫుల్ గా మజ్జిగన్నం పెట్టేసుకొని ఇంత రైస్ కలుపుకొని అందులో మ్యాంగో కలుపుకొని తిన్నాం అనుకోండి, అది మేబీ మీకు అది హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ స్టమక్ ఓవర్ అయిపోతుంది, ఓవర్ బర్డెన్ అయిపోతుంది. కాబట్టి అలా తినేటప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటే మ్యాంగో తినడం ఓకే. ఎవ్రీథింగ్ నేను ఎవరికైనా సరే సీజనల్ ఫ్రూట్ ప్రతి ఒక్కరు తినండి. నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ వాళ్ళు కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. బట్ తినకుండా ఉండాల్సింది తినాల్సింది మొత్తం తినేసారనుకోండి, ఏదైనా పెరిగిపోద్ది. అవును. మనము ఇష్టమైనది ఏదైనా ఫ్రూట్ తింటున్నాము, అందులో షుగర్స్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. బట్ దాంతో పాటు మిగతా ఫుడ్ అనేది మనం ఇప్పుడు రైస్ కంప్లీట్ గా తినేసి ఫుల్గా అన్ని తినేసి దాంతోపాటు ఇది కూడా తిన్నామంటే పెరిగిపోద్ది. సో మనం జావలు తీసుకోవడము, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకొని మీకు నచ్చిన ఫ్రూట్ ఒకటి తింటే రోజుకి ఏం ప్రాబ్లం లేదు. డయాబెటీస్ కూడా కంట్రోల్లో చేసుకోవచ్చు. ఒకటి మంచిగా డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు నన్ను, అసలు ఎన్ని చేసినా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి షుగర్ లెవెల్స్, ఏం చేయాలి అంటే నేను అంటాను, పొద్దున్న లేచి క్రమ పద్ధతిలో ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఉంటాయి. పవన ముక్తాసన అని, ధనురాసన అని, ప్రాణాయామాస్ ఉన్నాయి. హ్యాపీగా మార్నింగ్ చేసుకొని దాని తర్వాత మంచిగా మెంతులు ఉంటాయి కదా, మెంతులు, సినిమన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ బెండకాయ కూడా అద్భుతంగా, అందరికీ తెలిసిందే ఇవి. సో వీటిని నీళ్ళలో నానబెట్టుకొని జస్ట్ ఇది ఒక్కటే తీసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందా అంటే, ఇది తీసుకుంటూ ఫుడ్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇదేం చేస్తుంది మనకి, మన మిగతా తిన్న ఫుడ్లో నుంచి ఫుడ్ అనేది ఇమీడియట్గా మనకి షుగర్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అయ్యే సో ఇంగ్రీడియంట్స్. బెండకాయని నానబెట్టుకుని నీళ్ళలో తాగితే చాలా మంచిది, ఆ జిగురు నీళ్లు. జిగురు నీళ్ళు తాగడం వల్ల గట్ కి చాలా మంచిది, డయాబెటీస్ కి చాలా మంచిది, స్కిన్ కి ఎంత బ్రహ్మాండంగా పనికొస్తుందో అండి. స్కిన్ లో చాలా మంది ఈ జనరేషన్ లో యంగ్స్టర్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఓక్రా వాటర్ అంటున్నారు కదా, ఓక్రా ఇస్ నథింగ్ బట్ బెండకాయ నానబెట్టేసుకొని నైట్ మార్నింగ్ లేచేసి కొద్దిగా మంచిగా జస్ట్ బెండకాయ తీసేసి ఆ సోక్ వాటర్ తాగండి. కొంతమందికి ఏంటంటే కొద్దిగా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇమీడియట్గా బెండకాయ సోక్ చేసుకున్న వాటర్ తాగితే ఇరిటేట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్కి మిడిల్లో ఎప్పుడైనా తీసుకోండి సరిపోతుంది, కానీ ఎంటీ స్టమక్. కొన్ని కేసెస్లో మనం చెప్పిన ప్రతిదీ అందరికీ సెట్ అవుతుంది, కొన్ని కేసెస్లో వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది. టైమింగ్స్ మార్చుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైంలో తీసుకుంటే సరిపోతుంది. తలకి ఏ నూనె పెట్టుకుంటే మంచిది డాక్టర్ షగుప్తా? నేను అంటాను కొబ్బరి నూనె బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆముదం కాదు. అవును, అంటే డిపెండ్స్. ఇప్పుడు మనం కొబ్బరి నూనె అనుకోండి, కొబ్బరి నూనెలో మనకి ఓవర్ హీట్ ఉంది బాడీలో బాగా, అంటే తలనొప్పి వచ్చేస్తుంది, ఆ కైండ్ ఆఫ్లో 3-4 ఆయిల్స్ మిక్స్ చేయండి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు, కొద్దిగా కరివేపాకు, మనకు సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి, చిన్న చిన్న ఆనియన్స్, వీటిని వేసేసి ఆయిల్లో ఒక 3 to 4 minutes వేడి చేసేసుకొని అవి తీసేసి అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని మనం స్టోర్ చేసుకొని 2 days తర్వాత నుంచి తలకు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది, బౌన్సీగా మంచిగా పెరుగుతుంది. అండ్ వీటితో పాటు ఆయిల్ అప్లికేషన్ ఏంటి, మనకి స్కాల్ప్ మెయింటెనెన్స్ కోసం. అంటే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసినంత మాత్రాన మనకి జుట్టు బాగా పెరిగిపోతుందా అంటే, ఆయిల్ అప్లికేషన్ మెయింటెనెన్స్ హెల్దీగా అంటే అది ఆ స్కాల్ప్ బెటర్ అవుతుంది కాబట్టి పెరగడానికి అవకాశాలు అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు మనం ఫుడ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫుడ్ లో మనము పాలకూర, మునగాకు, క్యారెట్స్, సొరకాయలు, మాక్సిమం పంకిన్ సీడ్స్. నేను జుట్టు రాలిపోతుందంటే మాక్సిమం పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ని చాలా ఎక్కువగా తీసుకోమంటుంటాను. లైక్ త్రూఅవుట్ ద డేలో అట్లీస్ట్ మనం మార్నింగ్ 2 spoons, ఈవినింగ్ 2 spoons తీసుకోమంటాను. ఇవి యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి బ్రహ్మాండంగా తింటున్న ఫుడ్ లో కూడా న్యూట్రిషన్ ఉంది. అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ కూడా మనకి ఎక్కువగా డాండ్రఫ్ ఉంటే ఓవర్గా నైట్ అంతా 2 days అలా ఆయిల్ పెట్టి తలస్నానం చేస్తే డాండ్రఫ్ ఎక్కువ అయిపోద్ది. డాండ్రఫ్ ఎక్కువ ఉండే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, మనము ఒక 1/2 hour ముందు తలకు పెట్టేసుకొని ఆయిల్, దాని తర్వాత స్నానం చేస్తుండాలి. బెస్ట్ మెంతులండి. మెంతుల్ని ఒక స్పూన్ నానబెట్టేసుకొని దాన్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని, మరీ లిక్విడ్ ఉండద్దు, మరీ సాలిడ్ ఉండదు, సెమీ లిక్విడ్ ఉంటే తలకు పెట్టేసి ఒక 5 to 10 minutes, 1/2 hour అలా ఉంచుకొని పోని స్నానం చేయండి. డాండ్రఫ్ బాగా పోతుంది, బాగా పోతుందా? చాలా పోతుంది. మందారాకు ఎందుకు మంచిది అంటారు? చాలా మంచిది. ఇప్పుడు ఏదైనా సరే లూబ్రికేషన్, ఇప్పుడు మనం ఏదైనా స్కిన్ కి కొబ్బరి నూనె పెట్టుకొని 1/2 hour తర్వాత స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుంది, అలా మందార పాకులు కూడా మిక్సీ షైనింగ్ వస్తుంది, క్లీన్ గా నీట్ గా ఉంటది. ఇప్పుడు మనం 4-5 రోజులు అన్నం తినకపోయి ఒకసారిగా వీక్ అయిపోతాం చూడండి, అలా అయిపోయింది అందరి జుట్టు ఇప్పుడు. సో ఎందుకంటే ఇంటర్నల్ గా న్యూట్రిషన్ కరెక్ట్ లేదు, స్కాల్ప్ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ లేదు. అందమైన జుట్టు చాలా తక్కువ మందికి, ఇదివరకు అంత పెద్ద పెద్ద జడలు ఉండేవి, తక్కువ జుట్టు ఉన్నా కూడా హెల్దీగా కనిపించేది, ఇప్పుడు అసలు లేదండి. నేను అదే అంటున్నాను, పాతకాలంలో మనం ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్ ఇంటికి వెళ్తే అమ్మమ్మ మంచిగా మన గోరంటాకు, మనం లేదనుకోండి ఆల్మోస్ట్ మన ఇది మందార పాకులు, మందార పువ్వులు మిక్సీ పట్టేసి తలకు పెట్టేవాళ్ళు. సో అది మంచిగా, అంటే దానికి కూడా ఒక చాలా హెల్దీగా ఉంటది. నేను పాలకూర కూడా చాలా వరకు చెప్తుంటాను, సమ్మర్లో చాలా మంది డ్రై అయిపోతుంది, పాలకూరని మిక్సీ పట్టేసి స్మూత్ పేస్ట్ని తలకు పెట్టి ఒక 15 to 20 minutes ఉంచాక స్నానం చేయండి, చాలా హెల్దీగా ఉంటుంది. చాలా వరకు నేను చాలా మంది పేషెంట్స్ చెప్తుంటాను, అంటే మంచిగా షైనీగా హెల్దీగా ఉంటుంది హెయిర్. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ లీఫీ వెజిటబుల్స్,
అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా నేను అప్లై చేసుకోమంటుంటాను. నేను ఈ సీజన్లో పర్షమన్ ఫ్రూట్ అని చెప్పాను. ఆ ఫ్రూట్ని స్మాష్ చేసి స్కిన్కి పెట్టుకొని స్నానం చేస్తే చాలా గ్లో వస్తుంది అని చెప్పాను. మన తాటి ముంజలు కూడా చెప్తారు తాటి మీరు. ముంజలు సమ్మర్లో తాటి ముంజలు వస్తాయి మనకి. మ్యాంగో కూడా చాలా మంచిదండి స్కిన్కి. తింటున్న ఫ్రూట్ని స్కిన్కి అప్లై చేసుకొని స్నానం చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్ కూడా. ఇలా అడుగుతూ పోతే మీరు బోల్డ్ విషయాలు చెప్తారు. మన ఇంట్లోనే మన కిచెన్లో మన ఫ్రిడ్జ్లో చుట్టూ దాగి ఉన్న చాలా చాలా వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ మనకు అందుతున్నాయి. ఫైనలీ డాక్టర్ షగుఫ్తా, అరికాళ్ళు అప్పుడప్పుడు తిమ్మిర్లు ఎక్కినట్టు మంటగా ఉంటాయి చాలా మందికి. దానికి ఏంటి పరిష్కారం? సో బేసికలీ ఏంటంటే తిమ్మిర్లు బాడీలో అరికాళ్ళలో పర్టికులర్గా అండ్ బాడీలో ఎక్కడ తిమ్మిర్లు వచ్చినా B12 డెఫిషియన్సీ 100% ఉండండి. ఓకే. సో దానికి మనకి ఏం చేయాలంటే కొద్దిగా రెగ్యులర్గా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, తోటకూర విత్తనాలు చిన్నగా గసగసల్లాగా ఉంటాయి మనకి. అవి వేపేసుకుంటే పాప్కార్న్ లాగా అవుతాయి. దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, కొన్ని డేట్స్ వేసుకొని లడ్డు చేసుకొని డైలీ ఒక లడ్డు తీసుకోండి. ఇంటేక్ ఆఫ్ ఈ లడ్డు తీసుకోవడం వల్ల మనకి స్లోగా తిమ్మిర్లు తగ్గుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇలా తిమ్మిర్లు ఉన్నాయనుకోండి, మనం యాక్టివిటీ కూడా కరెక్ట్ చేయట్లేదు అని పొద్దున్న లేచి కొద్దిగా మంచిగా ఎండకి కొద్దిగా రెగ్యులర్గా కొద్దిగా మంచిగా ఆసనాస్ చేసుకోవడము. అండ్ పడుకునే ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో 1 స్పూన్ మెంతులు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. దానివల్ల కూడా మనకి ఏంటంటే కొద్దిగా మనకి పగుళ్ళు వచ్చినా, కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా సరే, ఎక్కువ మనకి బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా సరే, ఆ వెయిట్ అరికాలలో పడి కూడా దానివల్ల కూడా తిమ్మర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్నో రీజన్స్ ఉన్నాయి. Right. బట్ అందులో వన్ ఆఫ్ ద రీజన్ B12 డెఫిషియన్సీ. ఒక్కొక్కసారి కొంతమంది వెయిట్ ఎక్కువైపోవడం వల్ల పాదాలు చాలా పల్చగా ఉంటాయి వాళ్ళకి, దానివల్ల కొంతమంది పగుళ్ళ వల్ల. ఏదున్నా సరే వేడి నీళ్ళలో 10 నిమిషాలు నైట్ పడుకునే ముందు కాలు పెట్టుకోవడము. ఈ నేను చెప్పినట్టు ఈ తోటకూర విత్తనాల్లో విత్ డ్రై నట్స్ అన్ని వేసుకొని లడ్డు చేసుకొని తీసుకోవడము. పడుకునే ముందు కొద్దిగా అరికాలకు మంచి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని పడుకుంటే చాలా వరకు తుమ్ములు తగ్గుతాయి మనకి. బొడ్డు చుట్టూ లేదా బొడ్డులో ఒక చుక్క ఆముదం, పాత పద్ధతి, ఇది అవును. పనిచేస్తుందండి? డెఫినెట్ గా పనిచేస్తుంది. నేను చాలా మందికి నాట్ ఓన్లీ మనకి ఇప్పుడు ఏంటంటే స్టమక్ బాగా పెయిన్ వస్తుంది, కొద్దిగా అంటే బ్లోటెడ్ గా ఉంది, అప్పుడు నేను 2 drops ఆఫ్ ఆముదం ఆయిల్ ని అంటే లోపల వేయాలా? జస్ట్ వేయాలి. వేస్తే లోపలికి వెళ్తుంది అది? అంత వెళ్ళదు, మనకి క్లీన్ అవుతుంది మొత్తం సిస్టమేటిక్ గా. మనకి ఈ లోపల నుంచి హీట్ ని బాగా జనరేట్ చేస్తుంది. అంటే లోపల నుంచి మనకి హీట్ అంతా లాగేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓవర్ హీట్ అయిపోయినా, డీహైడ్రేషన్ ఉన్నా అప్పుడు మనం ఏమవుతుందంటే పెయిన్స్ రావడము, గట్ క్లీన్ కాకపోవడం అనేది జరుగుతుంది. మనం ఆముదం నూనె కానీ, మనం నువ్వుల నూనె కానీ ఏదైనా 2 drops వేసామనుకోండి, మనం అదంతా క్లీన్ చేసేస్తాం. మనం ఆ క్లీన్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే హీట్ నుంచి బాగా లాగేస్తుంది. అండ్ మనకు తెలిసిందే ప్రెగ్నెంట్ లేడీకి, బేబీకి ఎంత కనెక్షన్ ఉంది బొడ్డు ద్వారా అని తెలిసిందే. సో ఆ బొడ్లో ఆయిల్ వేయడం వల్ల మనకి హీట్ ని లాగడానికి Right. డిపెండ్స్ అపాన్. కోకోనట్ ఆయిల్ వేసుకుంటే ఒక యూజ్ ఉంటుంది, మనం ఆముదం ఆయిల్ వేసుకుంటే ఒక యూజ్ ఉంటుంది. సో కండిషన్ బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఆముదం ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది గట్ హెల్త్ కోసం. సో మొత్తానికి అయితే సీజన్ మారుతోంది మళ్ళీ మనకి. ఇంకొక ఐ థింక్ 2-3 వారాల్లో కంప్లీట్గా ఈ కొద్దిపాటి వింటర్ కూడా వెళ్ళిపోయి సమ్మర్లో అడుగు పెట్టామంటే ఇంకా అసలు తిరిగి చూసుకునే పనేలే. మనకు తెలిసి ఎంత వేడిగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. సో అందరికీ మంచి మంచి సూచనలు ఇచ్చారు డాక్టర్ షగుఫ్తా. అండ్ ఆరోగ్యం మహాభాగ్యం, ఆ ఆరోగ్యం మన ఇంట్లోనే ఉంది, మన చుట్టూనే మనం చక్కగా మన ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవచ్చని చాలా చాలా బాగా గుర్తు చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే.